ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలో ఆఖరి పుస్తకము దేవుని యొక్క గ్రంథము మలాకి గ్రంథము. ఈ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చుకోవాలని, మరి దేవుడు తన ప్రజలను పురికొల్పుతూ ఎన్నో మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ గ్రంథం తర్వాత అనేక సంవత్సరములు దేవుడు మౌనంగా ఉంటూ వచ్చినాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారందరికీ దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యమును కలుగజేసి స్వస్థ చిత్తులుగా చేయాలని దేవుడు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో అనేకులను ఆయన యొద్దకు వచ్చినటువంటి రోగ పీడితులను బాగు చేస్తూ వచ్చినట్లుగా సువార్తలలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క రెక్కల చాటుకు మనము తీసుకొని రాబడినప్పుడు మనకు ఆశ్రయము దుర్గముగా ఉంటున్నాడు. ఆయన మనకు నెమ్మదిని, క్షేమమును, సమాధానమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. హిజ్కియా రాజు తన జీవితంలో మరణ పడకలో ఉంటున్నప్పుడు మరి యెషయా దైవజనునికి వాక్కు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని అన్నప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి దేవుని యొక్క రెక్కలను ఆశ్రయిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన యొక్క రెక్కలను ఆశ్రయించినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని సమకూర్చి మన తలను పైకెత్తి మనకు సంతోషము, ఆనందము కలుగజేసేవాడుగా ఉంటాడు. నీ యొక్క స్థితిలో నుండి నిన్ను బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. హిజ్కియాను దేవుడు మరలా దర్శించి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించి తన జీవితంలో కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అలాగున హిజ్కియా జీవితంలో దేవుడు మేలు చేస్తూ వచ్చినాడు. రూతు దైవజనురాలు తన జీవితంలో తాను ఎంతో వైధవ్యంలో ఉంటూ మరి అలాంటి స్థితిలో కొనసాగుతున్నప్పుడు ఇశ్రాయేలీల దేవుని యొక్క రెక్కల చాటుకు తీసుకుని రాబడినప్పుడు తనని దేవుడు ఆత్మీయంగా సమకూర్చి బోయాజును అనుగ్రహిస్తూ వచ్చినాడు. అలాంటి దీవెనలు దేవుడు మనకును దయచేయునుగాక.